హాయ్ గైస్, వెల్కమ్ టు కోడ్ ఫర్ యువర్ గ్రోత్ యూట్యూబ్ ఛానల్. సో మనం లాస్ట్ క్లాస్లో ఇఫ్ ఎల్స్ గురించి చెప్పుకున్నాం కదా. సో ఇఫ్ ఎల్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? మనం ఏదైనా ఒక కండిషన్ని వెరిఫై చేసుకోవడానికి మనము ఇఫ్ ఎల్స్ అనేది యూజ్ చేస్తాం. ఇఫ్ ఎల్స్ అనే కాన్సెప్ట్ మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏదైనా ఒక కండిషన్ని వెరిఫై చేయాల్సి వస్తే అప్పుడు మనం యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి? ఇఫ్ ఎల్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయాలి. మనము లాస్ట్ 2 వీడియోస్లో ఒక వీడియోలో ఇఫ్ ఎల్స్ కాన్సెప్ట్ గురించి చెప్పుకున్నాం, ఇంకొక వీడియోలో ఇఫ్ ఎల్స్ యొక్క ఎగ్జాంపుల్స్ గురించి చెప్పుకున్నాం. మీరు వాటిని ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఇఫ్ ఎల్స్ కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమై ఉంటుంది. ఈ రోజు క్లాస్లో మనం నెస్టెడ్ ఇఫ్ గురించి చెప్తున్నాం. నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి? నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి అంటే మనము ఇఫ్ రాసేటప్పుడు ఎలా రాసాం? ఇఫ్ ఆఫ్ అని రాసి ఎల్స్ పెట్టి తర్వాత మనం ఇందులో మల్టిపుల్ స్టేట్మెంట్స్ అంతే. ఇఫ్ పక్కన ఏదైనా ఒక కండిషన్ ఉంటుంది, అందులో మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇఫ్ బ్లాక్ లో, ఎల్స్ బ్లాక్ లో మనకి మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇఫ్ యొక్క కండిషన్ ట్రూ అయితే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ పక్కన ఉన్న కండిషన్ ఫాల్స్ అయితే మనకి ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటంటే ఒక ఇఫ్ బ్లాక్ లో మనం ఇంకొక ఇఫ్ బ్లాక్ కూడా రాసుకోవచ్చు. అంటే ఇఫ్ పక్కన ఒక కండిషన్ ఉంది, తర్వాత మనము మళ్ళీ ఇఫ్ అని రాసి ఇంకొక కండిషన్ 2 కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇఫ్ పక్కన మనకి ఒక కండిషన్ ఉంది. సో ఈ కండిషన్ అనేది ట్రూ అయితే మనకి ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ అనేది ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది? ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. నేను ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ రాశాను, ఇది కూడా మనకి వ్యాలిడ్ సింటాక్స్. ఓకే, సో అంటే ఇఫ్ లోపల మనము మళ్ళీ ఇంకొక ఇఫ్ బ్లాక్, అలానే ఆ ఇఫ్ బ్లాక్ ని మనం ఎల్స్ బ్లాక్ లో కూడా రాయొచ్చు. అంటే ఒక ఇఫ్ అనే బ్లాక్ ని మనం ఎక్కడైనా రాయొచ్చు. మన ప్రోగ్రామ్ లో ఓన్లీ డైరెక్ట్ స్టేట్మెంట్ లానే కాకుండా ఒక ఇఫ్ లోపల కానీ ఎల్స్ లోపల కానీ మళ్ళీ ఈ ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ ఇలా కూడా రాయొచ్చు. ఓకే, లేకపోతే ఎక్కడొక ఇఫ్ పెట్టి ఇక్కడ C4 ఇలా కూడా రాయొచ్చు. ఓకే, నేను ఇక్కడ ఎల్స్ ఎందుకు రాయలేదు? మనకి ఎల్స్ అనేది మ్యాండేటరీ కాదు కాబట్టి నేను ఎల్స్ అనేది రాయలేదు. ఓకే, మనం ఎల్స్ రాయొచ్చు, రాయకపోవచ్చు. ఇఫ్ లోపల ఇఫ్ ఉంటే దాన్ని మనం ఏమంటాం అంటే నెస్టెడ్ ఇఫ్ అంటాం. అంటే ఒక ఇఫ్ బ్లాక్ లో మనం ఇంకొక ఇఫ్ బ్లాక్ కూడా రాయొచ్చు. అది మనకి జావా లాంగ్వేజ్ అండ్ సి లాంగ్వేజ్ అన్నింటిలో కూడా వ్యాలిడ్ సింటాక్స్. ఓకే, సో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. దీన్నే మనం నెస్టెడ్ ఇఫ్ అంటాం. నెస్టెడ్ ఇఫ్ అంటే ఏం లేదు, ఒక ఇఫ్ బ్లాక్ లోపల ఇంకొక ఇఫ్ బ్లాక్ రాయడాన్ని మనము నెస్టెడ్ ఇఫ్ అంటాం. ఓకే, int a equal to 5, int b equal to some 93, if b remainder a equal to 0 అయితే, if a remainder 2 equal to 0 అయితే, a equal to a plus 5, else a equal to a minus 5 అని రాశాను. ఓకే, చూడండి ఇక్కడ మనకేంటి, ఇది మెయిన్ ఇఫ్ బ్లాక్ అంతేనా? ఇది మనకి మన మెయిన్ ఇఫ్ బ్లాక్. ఈ ఇఫ్ బ్లాక్ లో మనకి ఇంకొక ఇఫ్ బ్లాక్ ఉంది. ఓకే, సో ఫస్ట్ మనకి కండిషన్ ఏమవుతుంది? మనకి లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ int a equal to 5 అంటే a అనే వేరియబుల్ లో 5 అనేది స్టోర్ అయింది. నెక్స్ట్ b equal to 93 అంటే b అనే వేరియబుల్ లో 93 అనేది స్టోర్ అయింది. నెక్స్ట్ మనకి b రిమైండర్ a equal to 0 ఇది ఒక స్టేట్మెంట్ ఉంది. b రిమైండర్ a equal to 0. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ కండిషన్ యొక్క వాల్యూ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ అని వెరిఫై చేయాలి. b రిమైండర్ a equal to 0. b వాల్యూ ఎంత? 93. రిమైండర్ a వాల్యూ ఎంత? 5 equal to 0. 93 రిమైండర్ 5 ఎంత? 93 రిమైండర్ 5 అంటే మనకి 3 equal to 0. ఈ కండిషన్ ఏంటి? మనకి ఫాల్స్ అంతేనా? ఈ కండిషన్ ఏంటి? మనకి ఫాల్స్. కాబట్టి మనకి ఈ వాల్యూ ఏమొస్తుంది? ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయినప్పుడు మనకి ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుందా? ఇఫ్ బ్లాక్, ఈ బ్లాక్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇక్కడ స్టార్ట్ అయింది, మనకి ఇక్కడ ఎండ్ అయింది. సో ఈ టోటల్ ఇఫ్ బ్లాక్ ఏదైతే నెస్టెడ్ ఇఫ్ బ్లాక్ ఉందో ఇది మొత్తం మనకి ఇఫ్ బ్లాక్ లో ఉంది, మెయిన్ ఇఫ్ బ్లాక్ లో ఉంది. ఈ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఈ టోటల్ బ్లాక్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. అదే ఇక్కడ మనకి b రిమైండర్ ఏ నాట్ ఈక్వల్ టు 0 ఉందనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది? 3 నాట్ ఈక్వల్ టు 0. 3 నాట్ ఈక్వల్ టు 0 ఏంటి? ట్రూ అంతేనా? ట్రూ అయింది కాబట్టి మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఇన్సైడ్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ నాకు ఏముంది? ఇంకొక ఇఫ్ ఉంది. ఇక్కడ మనకి ఏముంది? a రిమైండర్ 2 ఈక్వల్ టు 0. a రిమైండర్ 2 ఈక్వల్ టు 0. ఏ వాల్యూ ఎంత మనకి? 5 రిమైండర్ 2 ఈక్వల్ టు 0. 5 రిమైండర్ 2 ఎంత? 1 ఈక్వల్ టు 0. కండిషన్ ఏంటి? ఫాల్స్. 1 ఈక్వల్ టు 0 కండిషన్ ఏంటి? ఫాల్స్. ఇది ఫాల్స్ అయింది కాబట్టి మనకి ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది.
ఎల్స్లో ఏముంది ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 5 అంటే ఏ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత 5 5 మైనస్ 5 అంటే ఎంత 0. సో ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 5 అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మనకి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ లో ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 5 ఉంది. ఓకే, సో ఏ వాల్యూ 5 మైనస్ 5 అంటే 0. సో ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అయింది 0 అయింది. అంటే మనకి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఫస్ట్ మనకి ఏమైంది, ఇఫ్ బ్లాక్ యొక్క కండిషన్, మెయిన్ ఇఫ్ బ్లాక్ యొక్క కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకు లోపలికి ఎగ్జిక్యూషన్ వచ్చింది. సో ఇక్కడ సెకండ్ కండిషన్ ఏమైంది, ఫాల్స్ అయింది. ఫాల్స్ అయినప్పుడు మళ్ళీ ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఏమైంది ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 5 ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ నాకు ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని ఏ అంటే నాకు ఎంత ప్రింట్ అవుతుంది 0 ప్రింట్ అవుతుంది. ఎందుకు, ఏ వాల్యూ 0 అయింది కాబట్టి. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఏ వాల్యూ 0 అయింది. అదే ఇది ఎగ్జిక్యూట్ అయ్యి ఉంటే 5 ప్లస్ 5 ఏ వాల్యూ ఎంత 10 అయ్యి ఉండేది, మనకి 10 అవుట్పుట్ వచ్చేది. సో ఈ విధంగా మనము నెస్టెడ్ ఇఫ్ అంటే ఒక ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్. ఓకే, అంటే మనం మల్టిపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఎలా అయినా రాసుకోవచ్చు. ఒక ఇఫ్ లో ఇంకొక ఇఫ్, అలానే ఒక ఎల్స్ లో ఇఫ్, ఇఫ్ కు లోపల ఇఫ్ ఇచ్చి మళ్ళీ ఇంకా ఇఫ్ లోపల ఇఫ్, ఇలా ఎన్ని అయినా రాసుకోవచ్చు. దీన్ని మనము నెస్టెడ్ ఇఫ్ అంటాం. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ మనం ఇప్పుడు చూద్దాం. సో ఇది మనకి నెస్టెడ్ ఇఫ్ డెమో. ఓకే, నెస్టెడ్ ఇఫ్ డెమో అనే ఒక ప్రోగ్రామ్ రాసుకున్నాను. అందులో మనకి ఏం రాసామంటే ఒక మెయిన్ మెథడ్లో మనము నెస్టెడ్ ఇఫ్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఒక ప్రోగ్రామ్ టైప్ చేసాం. ఓకే, ఇక్కడ మనకి ఏముంది, ఇంట్ n ఈక్వల్ టు 24 అని ఉంది. అంటే n అనే ఒక వేరియబుల్లో 24 అనేది స్టోర్ చేసాం. తర్వాత ఇక్కడ మనకి ఒక ఇఫ్ కండిషన్ ఉంది. ఆ ఇఫ్ కండిషన్ లోపల మనకి ఇఫ్ ఎల్స్ బ్లాక్ ఒకటి ఉంది. అలానే ఎల్స్ కండిషన్ లోపల మనకి ఇంకొక ఇఫ్ ఎల్స్ బ్లాక్ ఉంది. సో దీన్ని మనం ఏమంటాం, ఇఫ్ లోపల ఇఫ్ కానీ ఎల్స్ లోపల ఇఫ్ కానీ ఉంటే మనము దాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటాం. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటి, ఇది మనకి మెయిన్ ఇఫ్. ఈ మెయిన్ ఇఫ్ ఎక్కడ స్టార్ట్ అయింది చూడండి, ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. అంటే దాని లోపల ఉన్న కోడ్ మొత్తం ఇది. సో ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఏంటి అంటే మనకి ఈ మెయిన్ ఇఫ్ బ్లాక్ యొక్క స్టేట్మెంట్స్. అలానే ఈ ఎల్స్ బ్లాక్ చూడండి, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయింది. సో ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనకి ఎల్స్ బ్లాక్ యొక్క స్టేట్మెంట్స్. సో మనం ఏం చేయాలంటే, మీరు ఏం చేయాలంటే ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏ స్టేట్మెంట్స్ ఏ బ్లాక్లోకి వస్తున్నాయి అనేది మనం క్లియర్గా తెలుసుకోవాలి. అప్పుడే మనకి ఎగ్జిక్యూషన్ అనేది కరెక్ట్గా అర్థమయ్యి ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ ఏమొస్తుందని తెలుస్తుంది. సో ఇక్కడ నాకు ఈ ఇఫ్ బ్లాక్ అనేది ఈ కండిషన్ ట్రూ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఏమవుతుంది, ఈ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఈ స్టేట్మెంట్స్ కానీ లేకపోతే ఈ స్టేట్మెంట్స్ కానీ ఎగ్జిక్యూట్ అవుతాయి. రెండు కూడా మనకి ఎగ్జిక్యూట్ అవ్వవు. రెండు కలిపి ఒకేసారి ఎగ్జిక్యూట్ అవ్వవు. సో ఇప్పుడు మనము దీని యొక్క ఎగ్జిక్యూషన్ చూసి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఇంట్ n ఈక్వల్ టు 24 అంటే n వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ మనకి 24 ఉంది. సో ఇక్కడ మనకి కండిషన్ ఏముంది, 24 రిమైండర్ 2 ఈక్వల్ టు 0. 24 రిమైండర్ 2 ఈక్వల్ టు 0. సో 24 రిమైండర్ 2 అంటే 24ని 2తో డివైడెడ్ బై చేసేటప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది, మనకి 0 వస్తుంది. సో 0 ఈక్వల్ టు 0. సో 0 ఈక్వల్ టు 0 అంటే ట్రూ ఆర్ ఫాల్సా, ట్రూ. సో కాబట్టి మనకి ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఏమొచ్చింది, ట్రూ అని వచ్చింది. ట్రూ అని వచ్చినప్పుడు మనకి ఏది ఎగ్జిక్యూట్ అవుతాయి, ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎల్స్ బ్లాక్ ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇప్పుడు మనం దీన్ని మర్చిపోవాలి. సో ఇప్పుడు ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ చూడాలి. ఇఫ్ బ్లాక్లో నాకు ఫస్ట్ ఏం స్టేట్మెంట్ ఉంది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఈవెన్ అని ఉంది. సో నాకు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఉంది కాబట్టి నాకు అక్కడ ఏదైతే క్యారెక్టర్స్ ఉంటాయో అవన్నీ నాకు ప్రింట్ అవుతాయి, అంతేనా. సో నాకు అవుట్పుట్లో ఫస్ట్ ఏమొస్తుంది, ఈవెన్ అని వస్తుంది. తరువాత ఏమని ఉంది చూడండి, ఇఫ్ స్టేట్మెంట్ ఉంది మళ్ళీ మనకి. ఓకే, సో ఈ ప్రింట్ స్టేట్మెంట్ తర్వాత మళ్ళీ మనకేముంది, ఇఫ్ స్టేట్మెంట్ ఉంది. ఈ ఇఫ్ స్టేట్మెంట్లో మళ్ళీ మనకి ఏముంది, ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, n రిమైండర్ 6 ఈక్వల్ టు 0. దాని వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. n వాల్యూ ఎంత 24, రిమైండర్ 6 ఈక్వల్ టు 0. 24 రిమైండర్ 6 ఈక్వల్ టు 0. 24 రిమైండర్ 6 అంటే మనకి 6తో 24 డివైడెడ్ బై చేసేటప్పుడు వచ్చే రిమైండర్ అంతా 0 ఈక్వల్ టు 0. కండిషన్ ఏంటి, ట్రూ. కాబట్టి కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇఫ్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇక్కడ ఏముంది, అండ్ డివిజిబుల్ బై 6 అని ఉంది. అంటే ఇక్కడ ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది. అంటే ఏమని ఉంది, అండ్ డివిజిబుల్ బై 6 అంటే నాకు ఏమని ప్రింట్ అవుతుంది, ఈవెన్ అండ్ డివిజిబుల్ బై 6 అని ప్రింట్ అవుతుంది, అంతేనా. నాకు ఈ ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. అలానే ఈ ఎల్స్లో ఉన్న ఏ స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకు, ఈ ఇఫ్ కండిషన్ ట్రూ వచ్చింది కాబట్టి అసలు ఈ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు.
ఈ ఎల్స్ బ్లాక్ అనేది ఈ ఇఫ్ యొక్క రెస్పెక్టివ్ ఎల్స్ బ్లాక్. ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి అసలు ఈ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. అలానే ఈ ఇఫ్ బ్లాక్ లోపలికొచ్చినప్పుడు మళ్ళీ మనకు ఇంకొక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఉంది. ఆ ఇఫ్ యొక్క వాల్యూ ట్రూ వచ్చింది కాబట్టి మనకి ఈ ఎల్స్ అనేది అసలు ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకు? ఈ ఎల్స్ బ్లాక్ అనేది ఈ ఇఫ్ బ్లాక్ యొక్క రెస్పెక్టివ్ ఎల్స్ బ్లాక్. ఈ కండిషన్ ట్రూ వచ్చింది కాబట్టి మనకి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే. కాబట్టి మనకి ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయి? ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి ఈవెన్ అని ప్రింట్ అయింది. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి n డివిజిబుల్ బై 6 అని ప్రింట్ అయింది. ఒకసారి మనం దీని అవుట్‌పుట్ చూద్దాం. ఓకే. కంపైల్ చేస్తున్నాను. నెస్టెడ్ ఇఫ్ డెమో డాట్ జావా నెక్స్ట్ జావా స్పేస్ నెస్టెడ్ ఇఫ్ డెమో. నాకు అవుట్‌పుట్ ఏమొచ్చింది చూడండి. ఈవెన్ అండ్ డివిజిబుల్ బై 6 అని వచ్చింది. ఈవెన్ అండ్ డివిజిబుల్ బై 6 అని వచ్చింది. ఓకే. మనం ఏదైతే థింక్ చేసామో అదే వచ్చింది. ఇంకొకటి మీరు ఇక్కడ గమనిస్తే ఈవెన్ తర్వాత మనకి న్యూ లైన్ రాలేదు. ఎందుకు? ఇక్కడ మనకి ఏముంది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఉంది. ప్రింట్ ఎల్ అని లేదు. ప్రింట్ ఎల్ అని ఉంటే మనకి ఈవెన్ అనేది వచ్చి న్యూ లైన్ వచ్చి ఈ n డివిజిబుల్ బై 6 అనేది నెక్స్ట్ లైన్‌లో ప్రింట్ అయ్యేది. ఓకే. అక్కడ న్యూ లైన్ లేదు కాబట్టి మొత్తం అంతా మనకి సింగిల్ లైన్‌లో ప్రింట్ అయింది. ఓకే. సో, ఇప్పుడు సెకండ్ ప్రోగ్రామ్ చూద్దాం. సో, ఈ ప్రోగ్రామ్ క్లియర్‌గా చూడండి. చూస్తే మనకి అవుట్‌పుట్ ఏమొస్తదని మీకు క్లియర్‌గా అర్థమవుతది. నెస్టెడ్ ఇఫ్ కాన్సెప్ట్ యూజ్ చేసి అవుట్‌పుట్ ఏమొస్తదని మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఓకే. సో, ఇక్కడ మనకి ఏముంది ఫస్ట్ ఇంట్ a ఈక్వల్ టు 56 అంటే 56 అనే వాల్యూ నాకు a అనే వేరియబుల్‌లో స్టోర్ అయింది. నెక్స్ట్ ఇంట్ b ఈక్వల్ టు 98 అంటే 98 అనే వాల్యూ b అనే వేరియబుల్‌లో స్టోర్ అయింది. ఇక్కడ నాకు ఒక ఇఫ్ బ్లాక్‌లు ఉంది. ఆ ఇఫ్‌లో ఇంకొక ఇఫ్ ఎల్స్ బ్లాక్ ఉంది. ఓకే. అలానే ఇక్కడ ఒక ఎల్స్ బ్లాక్ ఉంది. ఆ ఎల్స్‌లో నాకు ఇంకొక ఇఫ్ బ్లాక్ అనేది ఉంది. ఓకే. సో, ఇది మనకేంటి నెస్టెడ్ ఇఫ్. ఇఫ్ లోపల ఇఫ్ గాని, ఎల్స్ లోపల ఇఫ్ గాని ఉంటే మనకదేంటి నెస్టెడ్ ఇఫ్ అనేది కాన్సెప్ట్. సో, ఇక్కడ నాకేముంది ఇఫ్ ఏ గ్రేటర్ థాన్ బి. అంటే ఈ కండిషన్ యొక్క వాల్యూ ట్రూ ఆర్ ఫాల్స్ అని మనం ఫస్ట్ వెరిఫై చేయాలి. ఫస్ట్ రీప్లేస్ చేస్తే 56 ఈజ్ గ్రేటర్ థాన్ 98. ఏ వాల్యూ ఎంత? 56. బి వాల్యూ ఎంత? 98. 56 గ్రేటర్ థాన్ 98 అంటే ఏంటి మనకి? ఫాల్స్. అంతేనా? సో, ఈ కండిషన్ ఏమైంది మనకి? ఫాల్స్ అయింది. ఫాల్స్ అయినప్పుడు మనకి ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతదా? ఈ స్టేట్మెంట్స్ అన్నీ మనకి ఈ మెయిన్ ఇఫ్ బ్లాక్ యొక్క స్టేట్మెంట్స్. కాబట్టి ఇవేవి కూడా ఎగ్జిక్యూట్ అవ్వవు. మనకేమవుతది డైరెక్ట్ ఎగ్జిక్యూషన్ ఈ ఎల్స్ బ్లాక్‌లోకి వచ్చేస్తది. అంతేనా? సో, నాకేమైంది ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయింది. ఫాల్స్ అయినప్పుడు నాకు ఈ ఇఫ్ బ్లాక్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఎల్స్ బ్లాక్‌లోకి ఎగ్జిక్యూషన్ అనేది వస్తది. ఈ ఎల్స్ బ్లాక్‌లో నాకు ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది? ఇన్‌సైడ్ మెయిన్ ఎల్స్ బ్లాక్ అని ఉంది. సో, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని ఉంది కాబట్టి అందులో ఏదైతే ఉందో అది నాకు ప్రింట్ అవుతది. ఇన్‌సైడ్ మెయిన్ ఎల్స్ బ్లాక్. సో, నాకు ఇది యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ అయిపోద్ది. ప్రింట్ అయిన తర్వాత ఏముంది? a ఈక్వల్ టు a-6. ఏ వాల్యూ ఏమైంది? అప్డేట్ అయింది. a-6తో. ఏ వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు? 56 ఇచ్చాడు. అంటే a ఈక్వల్ టు ఏమవుతది? 56 - 6 అంటే ఏ వాల్యూ ఏమవుతది? 50 కింద అప్డేట్ అవుతది. 56 - 6 అంటే ఎంత? 50. సో, ఇప్పుడు ఏ వాల్యూ దేనితో అప్డేట్ అయింది? 50తో అప్డేట్ అయింది. సో, ఇఫ్ ఏ రిమైండర్ 10 ఈక్వల్ టు 0. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేసరికి ఏ వాల్యూ ఎంత ఉంది మనకి? 50 ఉంది. 50 రిమైండర్ 10 అంటే ఎంత మనకి? 50 రిమైండర్ 10 ఈక్వల్ టు 0. ఇది మనకి ఆ ఎక్స్‌ప్రెషన్ యొక్క వేరియబుల్స్‌ని రీప్లేస్ చేస్తే వచ్చిన ఎక్స్‌ప్రెషన్. 50 రిమైండర్ 10 అంటే ఎంత? 0. సో, 0 ఈక్వల్ టు 0. కండిషన్ ఏంటి మనకి? ట్రూ. సో, మనకి ఈ ఇఫ్ పక్కన ఉన్న ఎక్స్‌ప్రెషన్ అనేది ఏమొచ్చింది? ట్రూ వచ్చింది. ఇక్కడ నేను ఏ వాల్యూ 50 ఏసాను. ఎందుకు? ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేసరికి ఏ వాల్యూ అనేది 50కి అప్డేట్ అయిపోయింది. అంటే ఏ వాల్యూ ఇనిషియల్‌గా 56 ఇచ్చినా నాకు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల ఏ వాల్యూ 56 నుంచి 50కి వచ్చేసింది. కాబట్టి ఏ వాల్యూ ఏమైంది? 50 అయింది. 50 రిమైండర్ 10 ఈక్వల్ టు 0 కాబట్టి కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయినప్పుడు మనకి ఏం ఎగ్జిక్యూట్ అవుతది? ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. ఇక్కడ ఏముంది? b ఈక్వల్ టు b+2 అని ఉంది. అంటే b ఈక్వల్ టు b వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? 98 ఇచ్చాడు. 98 + 2 అంటే ఎంత? 100. సో, ఇప్పుడు b వాల్యూ ఏమైంది? 100తో అప్డేట్ అయింది. ఇఫ్ పక్కన ఉన్న ఎక్స్‌ప్రెషన్ ట్రూ అయింది కాబట్టి మనకి ఇఫ్ బ్లాక్‌లో ఉన్న ఎక్స్‌ప్రెషన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ నాకు ఒకే ఒక్క స్టేట్మెంట్ ఉంది. ఆ స్టేట్మెంట్ ఏంటి? b ఈక్వల్ టు b+2 అంటే b ఈక్వల్ టు 98 + 2 అంటే 100తో అప్డేట్ అయింది. ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతదా? అవ్వదు. ఎందుకు? ఈ ఇఫ్ పక్కన ఉన్న వాల్యూ అనేది ట్రూ వచ్చింది కాబట్టి మనకి ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. కానీ ఇక్కడ నాకు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ b అని ఉంది. ఇక్కడ నాకు ఈ ఎల్స్ బ్లాక్ పక్కన బ్రాకెట్స్ లేవు. కాబట్టి ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేది నాకు ఈ ఎల్స్ బ్లాక్‌లోకి వస్తదా? రాదు. ఎందుకు? బ్రాకెట్స్ లేనప్పుడు ఏదైతే ఫస్ట్ స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ మాత్రమే ఆ ఎల్స్ బ్లాక్‌లోకి గాని, ఆ ఇఫ్ బ్లాక్‌లోకి గాని వస్తది. కానీ ఇక్కడ నాకు బ్రాకెట్స్ లేవు కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది నాకు ఎల్స్ బ్లాక్‌లోకి రాదు. అది దేనికొస్తది? ఇఫ్ ఎల్స్ బ్లాక్ యొక్క ఔట్ సైడ్ ఉన్నట్టు ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతది.
ఓకే. సో, నాకు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నాకు నెక్స్ట్ స్టేట్మెంట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతది? సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ బి. ఓకే. సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ బి అంటే బి యొక్క వాల్యూ ప్రింట్ అవుతది. బి యొక్క వాల్యూ ఎంత? 100. కాబట్టి నాకు 100 అని వస్తది. ఓకే. నెక్స్ట్, నెక్స్ట్ ఏమైంది? ఈ ఎల్స్ బ్లాక్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇఫ్ బ్లాక్‌లో ఉన్న ఎక్స్‌ప్రెషన్ ఫాల్స్ వచ్చింది కాబట్టి ఇఫ్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎల్స్ బ్లాక్‌లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయ్యాయి. ఈ సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ ప్లస్ బి ఇది నాకు ఇఫ్ ఎల్స్‌కి ఔట్ సైడ్ ఉంది. కాబట్టి ఇఫ్ యొక్క కండిషన్ ట్రూ అయినా, ఫాల్స్ అయినా దానికి సంబంధం లేదు. ఇఫ్ యొక్క బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. ఇక్కడ నాకేముంది సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ ప్లస్ బి. ఏ వాల్యూ ఎంత అయింది మనకి? 50కి అప్డేట్ అయింది. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి. కాబట్టి నాకు ఏ వాల్యూ 50 ప్లస్ బి వాల్యూ ఎంతకు అప్డేట్ అయింది? 100కి అయింది. కాబట్టి బి వాల్యూ ఎంత? 100. అంటే 50 ప్లస్ 100 అంటే ఎంత మనకి? 150 అని ప్రింట్ అవుతది. ఏ ప్లస్ బి యొక్క వాల్యూ ఎంత అవుద్ది? 150 అని అవుతది. ఎందుకు? ఈవెన్ దో మనకి ఏ వాల్యూ 5698 అని ఇచ్చినా సరే, ఓకే. ఏ వాల్యూ అండ్ బి ఏ వాల్యూ 56, బి వాల్యూ 98 అని ఇచ్చినా సరే, మనకి ఈ ఎల్స్ బ్లాక్‌లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల ఏ వాల్యూ, బి వాల్యూ అనేది చేంజ్ అయిపోయాయి. సో, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేసరికి ఏ వాల్యూ ఎంతైతే ఉందో, బి వాల్యూ ఎంతైతే ఉందో వాటిని యూజ్ చేసుకోవడానికి ఏ ప్లస్ బి యొక్క వాల్యూ కాలిక్యులేట్ అవుతది. ఏ వాల్యూ ఎంత ఉంది? 50 ఉంది. బి వాల్యూ ఎంత ఉంది? 100 ఉంది. 50 ప్లస్ 100 అంటే ఎంత? 150. కాబట్టి మనకి అవుట్‌పుట్ ఎంత వస్తది? 150 వస్తది. టోటల్‌గా మనకి ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు అవుట్‌పుట్ ఏమొస్తది? ఇన్‌సైడ్ మెయిన్ బ్లాక్ ఇది ప్రింట్ అవుతది. తరువాత ఇక్కడ సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఈ 100 ప్రింట్ అవుతది. తరువాత ఈ సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ 150 ప్రింట్ అవుతది. ఈ ఇఫ్ బ్లాక్‌లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి అసలు ఎగ్జిక్యూషన్ అనేది అవ్వలేదు. ఓకే. ఒకసారి కంపైల్ చేసి రన్ చేద్దాం. కంపైల్ చేశాను. నెక్స్ట్ రన్ చేశాను. చూడండి నాకు ఇన్‌సైడ్ మెయిన్ ఎల్స్ బ్లాక్ అని వచ్చింది. ఓకే. నెక్స్ట్ మనకేమొచ్చింది? ఇక్కడ 100 అని ప్రింట్ అవుతదని చెప్పాము. 100 ప్రింట్ అయింది. నెక్స్ట్ 150 ప్రింట్ అవుతదని చెప్పాము. 150 అనేది ప్రింట్ అయింది. ఓకే. సో, ఈ విధంగా మీరేం చేయాలంటే ఎగ్జిక్యూషన్ లైన్ బై లైన్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ వేరియబుల్‌ని అప్డేట్ చేసుకుంటూ, వాటి యొక్క వాల్యూని రీప్లేస్ చేసుకుంటూ, ఆ ఎక్స్‌ప్రెషన్ యొక్క వాల్యూ కాలిక్యులేట్ చేసి, ఆ ఎక్స్‌ప్రెషన్ యొక్క వాల్యూ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతది. ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతది. ఈ విధంగా మీరు వెరిఫై చేసుకొని టోటల్ ప్రోగ్రామ్ యొక్క అవుట్‌పుట్ ఏమొస్తుందని మీరు పెన్ను, పేపర్ పెట్టి మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఆ తర్వాత కంపైల్ చేసి వెరిఫై చేయండి. అప్పుడు మీకు 2 ఈక్వల్‌గా వస్తే మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్‌గా అర్థమైనట్టు. ఓకే. ఓకే. ఈ ప్రోగ్రామ్ యొక్క అవుట్‌పుట్ అనేది చూడండి. సో, మనకిక్కడ ఏముంది? ఒక ఇఫ్ బ్లాక్ ఉంది. మళ్ళీ ఇఫ్‌లో ఇంకొక ఇఫ్ ఉంది. మళ్ళీ ఒక ఎల్స్ ఉంది. ఎల్స్‌లో ఇంకొక ఇఫ్ ఎల్స్ అనేది ఉంది. సో, ఇదేంటి మనకి నెస్టెడ్ ఇఫ్‌కి ఒక ఎగ్జాంపుల్. ఓకే. సో, ఇక్కడ మనకి చూడండి ఇంట్ ఏ ఈక్వల్ టు 59 అని డిక్లేర్ చేశాడు. నెక్స్ట్ ఇంట్ బి ఈక్వల్ టు 45 అని డిక్లేర్ చేశాడు. క్యార్ సి ఈక్వల్ టు క్యాపిటల్ ఏ అని డిక్లేర్ చేశాడు. ఓకే. సో, అంటే 3 డిఫరెంట్ వేరియబుల్స్‌లో 3 డిఫరెంట్ వాల్యూస్ అనేవి స్టోర్ చేశాడు. నెక్స్ట్ మనకేముంది? ఇఫ్ అనేది ఒకటుంది. ఇఫ్ పక్కన ఉన్న కండిషన్ ఎప్పుడైనా సరే మనకి ఇఫ్ కనబడితే ఏం చేయాలి? ఇఫ్ పక్కన ఉన్న కండిషన్ యొక్క వాల్యూ, ఆ ఎక్స్‌ప్రెషన్ యొక్క వాల్యూ ట్రూనా? ఫాల్సా? అని వెరిఫై చేయాలి. సో, నాకు ఏ ప్లస్ బి గ్రేటర్ థాన్ 100 అని ఉంది. అప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి? వేరియబుల్స్‌ని రీప్లేస్ చేయాలి. అంటే 59 ఏ వాల్యూ 59 ప్లస్ బి వాల్యూ ఎంత? 45 ఈజ్ గ్రేటర్ థాన్ 100. సో, 59 ప్లస్ 45 ఎంత? 90 ప్లస్ 14 అంటే 104 అంతేనా? 104 ఈజ్ గ్రేటర్ థాన్ 100. 104 ఈజ్ గ్రేటర్ థాన్ 100 అని వచ్చింది ఎక్స్‌ప్రెషన్. ఈ ఎక్స్‌ప్రెషన్ అనేది ట్రూ ఆర్ ఫాల్సా మనకి? ట్రూ. ఓకే. 104 ఈజ్ గ్రేటర్ థాన్ 100 కాబట్టి కండిషన్ ఏంటి? ట్రూ. ఈ కండిషన్ అనేది నాకు టోటల్ ఎక్స్‌ప్రెషన్ యొక్క వాల్యూ ఏమొచ్చింది? ట్రూ అని వచ్చింది. ట్రూ అని వచ్చినప్పుడు నాకు ఏం ఎగ్జిక్యూట్ అవుతది? ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతదా? అవ్వదు. ఎందుకు? ఇఫ్ పక్కన ఉన్న ఎక్స్‌ప్రెషన్ అనేది నాకు ట్రూ వచ్చింది. కాబట్టి ఇఫ్ లోపల ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎల్స్ లోపల ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. సో, ఇక్కడ నాకు ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ ఉంది మళ్ళీ. సో, ఇంకా ఇఫ్ కనబడింది కాబట్టి నెక్స్ట్ ఈ స్టేట్మెంట్‌ని వెరిఫై చేయాలి. బి వాల్యూ ఎంత మనకి? 45 నాట్ ఈక్వల్ టు 45. 45 నాట్ ఈక్వల్ టు 45 అంటే మనకేంటి? ఫాల్స్. అంతేనా? సో, 45 నాట్ ఈక్వల్ టు 5 అంటే ఏంటి మనకి? ఫాల్స్. సో, ఈ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మనకి ఏం ఎగ్జిక్యూట్ అవుతది? ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. ఈ కండిషన్ ట్రూ అయ్యుంటే మనకి ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యుండేది. ఈ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మనకి ఏది ఎగ్జిక్యూట్ అవుతది? ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతది. ఇక్కడ మనకేముంది? సి ఈక్వల్ టు క్యారో ఆఫ్ సి ప్లస్ 6 అని ఉంది. అంటే ఇక్కడ ఏముంది చూడండి ఒకసారి. క్యారెక్టర్ సికి 6 యాడ్ చేశాడు. అంటే సికి 6 యాడ్ చేస్తే సి యొక్క యాస్కీ వాల్యూకి 6 యాడ్ అయ్యి మనకి ఇంటిజర్ వస్తది. సో, ఇంటిజర్‌ని మళ్ళీ మనం క్యారెక్టర్‌లో స్టోర్ చేయగలమా? స్టోర్ చేయలేం. కాబట్టి మనము
ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అనేది చేయాలి. సో, ఇక్కడ మనం క్యార్ అని మెన్షన్ చేసి ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్ చేసాం. ఓకే. మీకు ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటి అనేది అర్థం కాకపోతే మన ప్లేలిస్ట్‌లో ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్ గురించి ఒక డీటెయిల్డ్ వీడియో ఉంది. దాన్ని వాచ్ చేయండి. అప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్‌గా అర్థమవుతది. ఓకే. సో, ఇక్కడ క్యార్ ఆఫ్ C+6 అంటే ఫస్ట్ C+6 యొక్క వాల్యూ కాలిక్యులేట్ అవుతది. ఇక్కడ సి అనే వేరియబుల్‌లో ఏముంది? ఏ ఉంది. ఏ యొక్క యాస్కీ వాల్యూ ఎంత? 65. 65 ప్లస్ 6 అంటే ఎంత మనకి? 71. 71 యొక్క యాస్కీ వాల్యూకి అసోసియేట్ అయ్యున్న క్యారెక్టర్ ఏంటి మనకి? ఏ వాల్యూ 65. ఓకే. నెక్స్ట్ బి వాల్యూ ఎంత మనకి? ఏ వాల్యూ ఎంత? 65. బి వాల్యూ ఎంత అవుద్ది? 66 అవుతది. సి వాల్యూ ఎంత అవుతది? 67. డి వాల్యూ ఎంత అవుతది? 68 అవుతది. నెక్స్ట్ ఈ వాల్యూ ఎంత అవుతది? 69. నెక్స్ట్ ఎఫ్ వాల్యూ 70. జీ వాల్యూ ఎంత అవుద్ది? 71. కాబట్టి 71 యొక్క యాస్కీ వాల్యూ యొక్క క్యారెక్టర్ ఏంటి? జీ. కాబట్టి సి అనే వేరియబుల్‌లో నాకు ఏం స్టోర్ అవుతది? ఇప్పుడు జీ అనే క్యారెక్టర్ అనేది స్టోర్ అవుతది. ఓకే. అంటే C+6 అంటే 71 అనేది ఇంటిజర్‌ని ఈ క్యార్ ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్ చేస్తది. అంటే యాస్కీ వాల్యూకి అసోసియేట్ అయ్యి ఉన్న క్యారెక్టర్‌ని ఈ సి అనే వేరియబుల్‌లో స్టోర్ చేస్తది. అంటే ఇప్పుడు సి ఈక్వల్ టు ఏమవుతది? జీ అవుతది. ఓకే. అంటే సి అనే క్యారెక్టర్‌లో మనకేముంది? జీ అనే క్యారెక్టర్ ఉంది. సో, ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి ఇఫ్‌లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయి. ఈ ఇఫ్‌లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఈ ఇఫ్ బ్లాక్ యొక్క కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మనకి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి సి వాల్యూ ఏమైంది? క్యాపిటల్ జీ అయింది. ఓకే. నాకు ఈ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. నెక్స్ట్ ఏమవుద్ది? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సి అంటే సిలో ఉన్న క్యారెక్టర్ ఏంటి? క్యాపిటల్ జీ. కాబట్టి మనకిప్పుడు ఆ క్యాపిటల్ జీ అనేది ప్రింట్ అవుతది. ఒకసారి రన్ చేద్దాం. కంపైల్ చేశాను. నెక్స్ట్ రన్ చేశాను. ఏమని ప్రింట్ అయింది? క్యాపిటల్ జీ అని ప్రింట్ అయింది. ఓకే. సో, ఈ విధంగా మీరేం చేయాలంటే మీకు నచ్చినట్లు ఇఫ్ ఎల్స్ యూజ్ చేసేసి ప్రోగ్రామ్స్ రాసేయండి ఫస్ట్. పెన్ను, పేపర్ పెట్టేసి. రాసేసి ఆ తరువాత ఈచ్ అండ్ ఎవ్రీ వేరియబుల్‌ని రీప్లేస్ చేసుకుంటూ ఇఫ్ యొక్క కాన్సెప్ట్, నెస్టెడ్ ఇఫ్ యొక్క కాన్సెప్ట్ మీకు అర్థమైంది కాబట్టి వాటిని ఆహ్, ఆ కాన్సెప్ట్‌ని బేస్ చేసుకొని ఆ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎలా అవుతుందన్నది వెరిఫై చేసి టోటల్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంటు ఏ స్టేట్మెంట్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వట్లేదో చూసుకొని అవుట్‌పుట్ ఈచ్ లైన్ దగ్గర అవుట్‌పుట్ అనేది రాసుకోండి. సో, టోటల్‌గా మీకు ప్రోగ్రామ్‌లో ఉన్న అన్ని స్టేట్మెంట్లు మీ మైండ్‌తో కంపైల్ చేసి అవుట్‌పుట్ ఏమొస్తుందో వెరిఫై చేసి పెన్ను, పేపర్ పెట్టి నోట్ డౌన్ చేసుకోండి. తర్వాత కంపైల్ చేసి వెరిఫై చేయండి. 2 ఈక్వల్ వచ్చినంత వరకు మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఓకే. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఇఫ్ ఎల్స్ అండ్ నెస్టెడ్ ఇఫ్ అనేది మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఓకేనా? థాంక్ యూ సో మచ్ గైస్.